పెద్దపల్లి జిల్లా రామగుండం లక్ష్మీపూర్ భూ వివాదంతో వృద్ధ దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన చేపట్టారు. మినుగు మొగిలి లక్ష్మీ దంపతులు 20 ఏళ్ల క్రితం 4 గుంటల భూమి కొనుగోలు చేసినట్లు తెలిపారు. తల్లిని సోదరులు చేరదీయకపోవడంతో 10 ఏళ్ల క్రితం 2 గదులు నిర్మించి ఆశ్రయం కల్పించినట్లు పేర్కొన్నారు. తర్వాత తల్లి సోదరులు కలిసి ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఈ భూ వివాదంపై కోర్టును ఆశ్రయించగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. అయినా ఇంటికి అనుమతి లేదంటూ కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారని ఆరోపించారు. అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. మీరే ప్రాబ్లం అన్న వెళ్తాను ఉన్న వేరుగా సండే వేరే అడ్డదమ్మా అక్కడ పోతే పర్లేదు, అది వాళ్ళ మానవత్వం అమ్మ. మేము దాన్ని కానీ చేస్తున్నాను కదా. పడ్డరు లేస్తేనే నువ్వు బండి యాక్సిడెంట్ అవుతుంట ఎంతమంది మీరు వినకుండా ఇట్లా తొందరపడితే కాదు కదా. నువ్వు క్లియర్ మీ దగ్గరికి వచ్చి చెప్పినా కూడా మీరు అన్నది ఇస్తాను అన్నది ఇస్తాను సంవత్సరాలు సార్ నేను బాగా కొనుక్కోవాలి అయితే మా అత్త పెద్ద ఉన్నది కదా అని నేను ఒక రోజు చేసి మా అత్త పెద్దలు కొడుకు దగ్గర అటు తిరుగుతాను. మా బామ్మారి కొడుకులు ఏం చేసేది, ఇది మాదే భూమి అయింది, మా ఇల్లుని గొడవగొట్టుకుంటుంది ఎందుకంటే ఆఫీసులకి మళ్ళీ అలా మా జాగాలనే మళ్ళీ ఇల్లు కట్టారు. ఇక వాళ్ళు ఈ మున్సిపాలిటీ సార్ల దగ్గరికి పోతే ఎప్పుడు పోయినా రేపురా ఎల్లుంటరా ఇస్తే పట్టించుకుంటలేరు. నిన్న మా భార్య ఆర్గం లేక చక్కెరేసి కింద పడి ఆ హాస్పిటల్లో వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చాం. మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలేరు సార్. కలెక్టర్లకు పోయి ప్రజావానికి ఇచ్చినాం, అన్నింటిలో ఇచ్చేసి అంతటా తిరిగినాం. మాకు ఎక్కడ న్యాయం జరిగింది. ఇక ఇల్లు రేపు కూడా కొడతాం, రేపు కూడా కొడతాం, ఇదే తింపుడు ఆ నలుగురు సార్లు ఇంకా సార్లు 35 సంవత్సరాల కింద మా అమ్మ వాళ్ళు లక్ష్మీపురం ఏరియాలో 4 గుంటల ల్యాండ్ కొనుగోలు చేసినారు. అప్పటి నుంచి ఆ ఇల్లు అలానే ఉండదు. ఒక 15 సంవత్సరాల కిందట అక్కడ 2 రూములు రేకుల షెడ్ తోటి ఇల్లు నిర్మించుకున్నారు. దాంట్లో అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇల్లులో కొడితే అమ్మమ్మ అక్కడ వచ్చి ఉంటుండే, మేము అమ్మ వాళ్ళు అప్పుడప్పుడు వెళ్తుండే వస్తుండే. ఈ మధ్యలో 5 years బ్యాక్ అమ్మ రిటైర్మెంట్ అయింది. 6 years అవుతుంది. రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక లాస్ట్ గత 2 సంవత్సరాలు ఆరోగ్యం బాగాలేదు. అటు పోవడం వీలే కాకపోయేసరికి దాన్ని అక్రమంగా మా బామ్మరులు కబ్జా చేసి, అంటే మా అమ్మ వాళ్ళ అన్న కొడుకులు కబ్జా చేసి ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ సమయంలో నేను సంబంధిత అన్ని శాఖలకు కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీస్ శాఖకు, కోర్టుకు, మున్సిపల్ అధికారులకు చేయడం జరిగింది. ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా దాని మీద అక్రమ నిర్మాణం చేపట్టారు. దాని తర్వాత కూడా నేను కోర్టు పరంగా న్యాయంగా నాకు ఒక 2 months బ్యాక్ 6వ నెలలో నాకు జడ్జిమెంట్ కాపీ వచ్చింది. జడ్జిమెంట్ కాపీ నేను మున్సిపల్ ఆఫీస్లో సమర్పించిన తర్వాత నా ఇల్లు అక్రమంగా కూల్చివేసినారు. దీని వాళ్ళ కోసం అని చెప్పేసి నేను ప్రజావాణిలో సబ్మిట్ చేయడం జరిగింది, కలెక్టరేట్కి సబ్మిట్ చేయడం, అందరి దగ్గరికి జరిగిన తర్వాత ఏం చేసారు, కలెక్టరేట్లో వాళ్ళ 2 వర్గాలను పిలిపించి సంబంధించిన డాక్యుమెంట్ చేసి
సంబంధిత మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పడం జరిగింది మా ముందే ఫోన్ చేసి ఆ ఇంటిని అక్రమ కట్టడం కూలగొట్టి వీళ్ళకి తగిన న్యాయం చేయమని. అయినా కూడా మాకు ఎటువంటి ఇప్పటివరకు న్యాయం జరగలేదు. ఈ రోజు ఇది జరిగిన తర్వాత ఇప్పుడు ఇంద్రసేనారెడ్డి సార్ టౌన్ ప్లానర్ నవీన్ వచ్చి మాకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. సో దాని గురించి